హలో గోస్ట్ లవర్స్, నేను వచ్చేసా. ఈ వీడియోలో ఒక మంచి హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసా. దాని పేరు యాంట్లర్స్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. మూవీ స్టోరీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. గాయస్, నేను మీకు ముందుగానే చెబుతున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ముందు మన ఛానల్లో చాలానే రాబోతున్నాయి హారర్ మూవీ స్టోరీస్, రియల్ డీమన్ అండ్ అర్బన్ లెజెండ్ స్టోరీస్, రియల్ హారర్ స్టోరీస్, ఇలా చాలానే ఉన్నాయి. మీరు స్పెండ్ చేసే 15 మినిట్స్ వాల్యుబుల్ టైంకి మన వీడియోస్ వర్త్ అనిపించేలా ఉంటాయి. మంచి కంటెంట్ ఇస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత నాది. మన ఛానల్ని తెలుగు కమ్యూనిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్గా నిలబెట్టే బాధ్యత మాత్రం మీదే. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఫ్రాంక్ వివియర్ అనే వ్యక్తి ఒక చిన్న విలేజ్ లో తన 2 పిల్లలతో పాటు ఉంటాడు. ఆ పిల్లల పేర్లు లూకాస్ అండ్ యాడెన్. ఫ్రాంక్ భార్య చనిపోయి ఉంటుంది. ఒకరోజు లూకాస్ స్కూల్ కు వెళ్లిన తర్వాత ఫ్రాంక్ తన రెండో కొడుకైన యాడెన్ ని తీసుకుని ఊరు చివరి ఉన్న ఒక ఫ్యాక్టరీకి వర్క్ చేయడానికి తీసుకెళ్తాడు. యాడెన్ ని కార్లోనే కూర్చోమని చెప్పి ఫ్రాంక్ వేరే వ్యక్తితో కలిసి ఆ పాడుబడ్డ మైన్ లోకి వెళ్లి ఇంతకు ముందు పనిచేసి వదిలేసిన వస్తువుల్ని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళకి ఏవో వింత శబ్దాలు వినిపిస్తాయి. దాంతో ఫ్రాంక్ అదేంటో చూద్దాం పదా అని చెప్పేసి టార్చ్ తీసుకుని మైండ్ లోపలికి వెతకడానికి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి సడన్ గా అక్కడ ఒక వింత జీవి కనిపిస్తుంది. అంతేకాదు ఆ జీవి వాళ్ళపై దాడి చేసి వాళ్ళని మైండ్ లోపలికి లాక్కెళ్లిపోతుంది. బయట ఉన్న యాడెన్ కి ఆ శబ్దాలు వినిపించి వాళ్ళ డాడీని వెతుక్కుంటూ లోపలికి వెళ్లిపోతాడు. ఇంతటితో ఈ సీన్ ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లూకాస్ స్కూల్లో ఉంటాడనమాట. లూకాస్ క్లాస్ లో స్టోరీ టెల్లింగ్ టీచర్ జూలియా అక్కడ ఉండే స్టూడెంట్స్ అందరినీ స్టోరీ టెల్లింగ్ గురించి మీకేం తెలుసో చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అందరు పిల్లలు యాక్టివ్ గా ఉంటారు, కానీ లూకాస్ మాత్రం సైలెంట్ గా తల దించుకుని ఉంటాడు. ఆ క్లాస్ లోనే ఉన్న క్లింట్ అనే పిల్లాడు లూకాస్ ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఆ రోజు క్లాస్ జరుగుతూ ఉండగా ఒక కోతి బొమ్మను చూపించి లూకాస్ ని టీచ్ చేస్తాడు. తర్వాత స్కూల్ అయిపోయాక లూకాస్ తన బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఆ కోతి బొమ్మ ఉంటుంది. తన ఎదురుగా క్లింట్ నించుని అతన్ని వెక్కిరిస్తూ ఉంటాడు. అయినా సరే లూకాస్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే లూకాస్ ఇంటికి వచ్చిన తర్వాత అతను ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అతనికి ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. తర్వాత లూకాస్ తన స్కూల్ బ్యాగ్ లో నుండి ఆ కోతి బొమ్మను తీసుకుని చింపి పక్కన పడేస్తాడు. మరోవైపు లూకాస్ స్కూల్ టీచర్ జూలియా తన బ్రదర్ పాల్ తో కలిసి మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి జూలియాని చిన్నప్పుడు వాళ్ళ నాన్న సెక్సువల్ గా అబ్యూస్ చేయడంతో ఎప్పుడు ఆమె దాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుందన్నమాట. తన బ్రదర్ పాల్ తో నేను ఈ ఇంట్లో ఉండలేను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. పాల్ ఒక పోలీస్ ఆఫీసర్. అప్పుడు పాల్ తన సిస్టర్ తో నేను ఎప్పుడు నిన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవని చెప్పలేదు, ఈ ఇల్లు నా ఒక్కడిదే కాదు నీది కూడా, నీకు ఈ ఇంట్లో ఉండే పూర్తి హక్కు ఉంది అని చెప్పేసి చెబుతాడు. మరుసటి రోజు స్కూల్లో జూలియా స్టూడెంట్స్ కి క్లాస్ చెబుతూ లూకాస్ అందరూ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న స్టోరీస్ చెప్పేశారు, నువ్వు ఒక్కడే మిగిలిపోయావు, ఇప్పుడు నీ వంతు, నువ్వు ప్రిపేర్ చేసిన స్టోరీ చెప్పు అని చెప్పేసి అంటుంది. దాంతో లూకాస్ ఆమెకి ఒక విచిత్రమైన కథ చెబుతాడు. ఒక ఊర్లో 3 ఎలుగుబంట్లున్నాయి. ఒక పెద్ద ఎలుగుబంటి, ఇంకో 2 చిన్న ఎలుగుబంట్లు. ఒకరోజు పెద్ద ఎలుగుబంటికి జాబ్ పోతుంది. ఇక అప్పటి నుండి ఆ ఎలుగుబంటి చాలా కోపంతో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు, కానీ వాళ్ళకి ఒకరికొకరు ఉన్నారు అని చెప్పేసి అంటాడు. టీచర్ జూలియాకి లూకాస్ ని చూస్తుంటే ఎవరో తనని అబ్యూజ్ చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకంటే అతను ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు, మంచి బట్టలు కూడా వేసుకోడు, సైలెంట్ గా డ్రాయింగ్స్ గీస్తూ భయంతో ఒక మూలన కూర్చుని ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత జూలియా లూకాస్ ని ఫాలో అవుతుంది. లూకాస్ ఏమో ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర నుంచుని చూస్తూ ఉంటాడు. వెనకాల నుండి వచ్చిన జూలియా నేను ఐస్ క్రీమ్ తినడానికి లోపలికి వెళ్తున్నా, నువ్వు నాకు కంపెనీ ఇస్తావా అని చెప్పేసి అంటుంది. ఇక లూకాస్ ఓకే అని చెప్పి జూలియాతో వెళ్లి ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. జూలియా మెల్లిగా లూకాస్ గురించి తెలుసుకోవడానికి హే లూకాస్ నీకు తమ్ముడు ఉన్నాడంటగా అని చెప్పేసి అడుగుతుంది. అవును ఉన్నాడు అని చెప్పేసి అంటాడు లూకాస్. ఏం పేరు అని అడుగుతుంది. లూకాస్ ఏడెన్ అంటాడు. అయినా నాకు తమ్ముడు ఉన్న విషయం మీకెలా తెలుసు అని చెప్పేసి అంటాడు. అందుకు జూలియా టీచర్స్ కి అన్ని తెలుసు అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు మీ తమ్ముడికి ఏజ్ ఎంత అని చెప్పేసి జూలియా అంటుంది. అప్పుడు లూకాస్ 7 అని అంటాడు. ఏంటి మీ తమ్ముడు నీతో పాటు స్కూల్కి రావట్లేదా అని చెప్పేసి అడుగుతుంది. అందుకు లూకాస్ ఏడెన్ ఎప్పుడు మా డాడీతో పాటే ఉంటాడు అని చెప్పేసి చెబుతాడు. అప్పుడు జూలియా మరి మీ మదర్ అని అడిగితే అందుకు లూకాస్ టీచర్స్ కి అన్ని తెలుసు అని చెప్పేసి మీరే అన్నారు కదా, మా మదర్ చనిపోయింది అనే విషయం మీకు తెలియదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే జూలియా ఏమో లూకాస్ ని ఫాలో చేస్తూనే ఉంటుంది. లూకాస్ ఇంటికి వెళ్లే దారిలో ఒక డెడ్ బాడీ సగం కుళ్ళిపోయి ఉంటుంది. లూకాస్ వెంటనే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లి ఆ డెడ్ బాడీ యొక్క సగం మీట్ ని కట్ చేసి పేపర్ లో వేసుకుని ఇంటికి వెళ్తాడు. ఇక జూలియా తన కార్ ని లూకాస్ ఇంటి పక్కనే పార్క్ చేసి చుట్టుపక్కల మొత్తం చూస్తుంది. అయితే లూకాస్ ఇంటి చుట్టుపక్కల ఏ ఒక్కరూ ఉండరు.
ఇక సరే అని చెప్పేసి లూకాస్ ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేస్తుంది. అయితే ఎవరు డోర్ ఓపెన్ చేయరు. కానీ లోపల నుండి వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు విని జూలియా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత లూకాస్ ఆ మీట్ ని నీట్గా కట్ చేసి ఒక ట్రేలో పెట్టి ఒక రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. ఆ టైంలో ఆ ఇంట్లో పవర్ లేకపోవడం వల్ల హెడ్ కి టార్చ్ లైట్ పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. అయితే అక్కడ ఏడిని కూర్చుని ఉంటాడు. ఏడినికి ఫుడ్ ఇచ్చి ఆ ట్రేని ఇంకొంచెం ముందుకు జరుపుతాడు. సరిగ్గా అప్పుడే లూకాస్ ఫాదర్ ని కూడా చూపిస్తారు. భయంకరమైన ఆకారంలో వింత శబ్దాలు చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి సరుస్తూ ఉంటాడు. లూకాస్ వెంటనే భయంతో పరిగెత్తుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ చేసుకుని కూర్చుంటాడు. లూకాస్ ప్రతిరోజు నిద్రపోడనమాట. ఏవో డ్రాయింగ్స్ వేసుకుంటూ తన తండ్రి చేసే శబ్దాల్ని వినకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని అలా కూర్చుని ఉంటాడు. ఇటువైపు జూలియా లూకాస్ డస్ట్బిన్ లో పడేసిన ఆ డ్రాయింగ్ పేపర్స్ ని తీసుకొచ్చి అన్ని అతికించి చూస్తుంది. అప్పుడే అక్కడికి తన బ్రదర్ పాల్ వచ్చి అదేంటది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జూలియా ఏం లేదు, ఇది స్కూల్లో నా స్టూడెంట్ గీసిన డ్రాయింగ్ అని చెప్పేసి చెబుతుంది. అప్పుడు పాల్ అదే ఈ ఊర్లో చెప్పే వింత స్టోరీని విని ఉంటాడు, అందుకే ఆ వింత జీవిని ఊహించుకుని బొమ్మ గీశాడు అని చెప్పేసి అంటాడు. మరుసటి రోజు జూలియా అందరికంటే ముందే స్కూల్ కి వెళ్లి లూకాస్ డెస్క్ లో చెక్ చేస్తుంది. అతని డెస్క్ లో హౌ టు ట్రాప్ అనిమల్స్ అండ్ ఈవిల్ స్పిరిట్స్ అనే బుక్స్ ఉంటాయి. దాంతో పాటు విచిత్రమైన డ్రాయింగ్స్ ఉన్న ఒక బుక్ కూడా కనిపిస్తుంది. వాటిని తీసుకెళ్లి ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి చూపిస్తుంది. అలాగే లూకాస్ స్కూల్లో ఎలా ఉంటున్నాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, అతని కండిషన్ గురించి, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరు లేరనుకుంటా అనే విషయాలన్నీ ప్రిన్సిపల్ కి చెబుతుంది. అందుకు ప్రిన్సిపల్ అతను చిన్న పిల్లాడు, వాళ్ళ మైండ్లో ఏదో ఒక క్యారెక్టర్ని ఊహించుకుంటూ అలాంటి బొమ్మలు గీస్తూ ఉంటారు, దానికి మీరు ఇంత వరి అవ్వాల్సిన అవసరం లేదు అంటుంది. దాంతో జూలియా 12 సంవత్సరాల పిల్లవాడు చేసే పనుల్లా అనిపిస్తున్నాయని చెప్పేసి ఆ ప్రిన్సిపల్తో అంటుంది. అప్పుడు ఆ ప్రిన్సిపల్ సరే ఇంకోసారి ఇలాంటి బుక్స్ అతని డెస్క్లో కనిపిస్తే నాకు చెప్పండి, నేను వాళ్ళ ఫాదర్కి ఇన్ఫార్మ్ చేస్తాను అంటుంది. మరోవైపు స్కూల్కి వస్తున్న లూకాస్ దారిలో ఒక అనిమల్కి ట్రాప్ పెడుతూ ఉంటాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఇంతకుముందు లూకాస్ మీట్ తీసుకున్న డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు. అప్పుడు లూకాస్ వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్లి గమనిస్తాడు. ఇక స్కూల్ కి వెళ్లి క్లింట్ బ్యాగ్ లో డాగ్ షిట్ ని పెడతాడు. దాంతో క్లింట్ కి కోపం వచ్చి లూకాస్ ని బాగా కొడతాడు. ఇంతలో అక్కడికి జూలియా వచ్చి వాళ్ళిద్దరిని సెపరేట్ చేసి దెబ్బలు తగిలిన లూకాస్ ని మెడికల్ రూమ్ కి తీసుకెళ్తుంది. లూకాస్ ని చెక్ చేసిన డాక్టర్ రిపోర్ట్ ఇస్తుంది. అప్పుడు జూలియా ఆ రిపోర్ట్ ని తీసుకెళ్లి ప్రిన్సిపల్ కి చూపిస్తుంది. చూడండి, ఇందులో ల్యాక్ ఆఫ్ స్లీప్, బ్లడ్ సరిగ్గా లేదు, బాడీ చాలా వీక్ గా ఉంది, ఇంకా ఇతన్ని అబ్యూస్ చేసినట్లు రిపోర్ట్ లో వచ్చింది అని చెప్పేసి ప్రిన్సిపల్ తో చెబుతుంది. దాంతో ప్రిన్సిపల్ సరే నేను వాళ్ళ డాడీ ఫ్రాంక్ తో మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ సీన్ లో ఆ డెడ్ బాడీని చూసిన ఒక వ్యక్తి పాల్ కి కాల్ చేసి సగం తినేసిన డెడ్ బాడీని చూశాను అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తాడు. వెంటనే పాల్ అక్కడికి వెళ్లి ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి పంపిస్తాడు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఇతన్ని దాడి చేసింది జంతువు కాదు, మనిషి పళ్ళ గుర్తులు ఈ బాడీలో ఉన్నాయి, మనిషే చంపేశారు అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్లిన జూలియా పాల్ ని నీకు ఫ్రాంక్ వీవేర్ తెలుసా అని చెప్పేసి అడుగుతుంది. తెలుసు, పాపం వైఫ్ చనిపోయాక 2 పిల్లల్ని తనే పెంచుతూ ఇక్కడే ఉన్నాడు, ఈ మధ్య కనిపించట్లేదు. ఒకసారి అతన్ని ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయాల్సి వచ్చింది, కానీ ఆ 2 చిన్నపిల్లలు చూసిన తర్వాత నాకు జాలేసింది. తల్లి లేని పిల్లలు, తండ్రి కూడా అరెస్ట్ అయిపోతే ఏమైపోతారు అని చెప్పేసి జాలితో వదిలేశాను అంటాడు. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి జూలియాని పాల్ అడుగుతాడు. అప్పుడు జూలియా నీకు ఒక డ్రాయింగ్ చూపించాను కదా, ఆ డ్రాయింగ్ ని వేసింది ఫ్రాంక్ కొడుకు లూకాస్ అంటుంది. అప్పుడు పాల్ ఈసారి నేను ఫ్రాంక్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తాలే, అయినా ఊర్లో ఆ కట్టుకథ చాలా స్ప్రెడ్ అయిపోయింది, పిల్లలు కూడా అదే మైండ్ లో పెట్టుకుంటున్నారు అని అంటాడు. మరుసటి రోజు లూకాస్ స్కూల్లో ఉండగా ప్రిన్సిపల్ లూకాస్ ఇంటికి వెళ్తుంది. డోర్ నాక్ చేస్తే ఎవరు ఓపెన్ చేయరు. సరే అని చెప్పేసి తానే డోర్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఆమెకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. హలో, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆ ఇంట్లో లైట్స్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంట్లో పవర్ లేకపోవడంతో లైట్స్ ఆన్ అవ్వవు. అక్కడ వచ్చే ఆ భయంకరమైన స్మెల్ కి ప్రిన్సిపల్ కి వామిటింగ్ వచ్చేస్తుంది. ఇంతలో ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించడంతో కొంచెం ముందుకెళ్లి చూస్తుంది. మేడ మీదకి వెళ్లే స్టెప్స్ కి ఒక డోర్ ని అడ్డు పెట్టి దానికి చాలా లాక్స్ వేసేసి ఉంటారు. వాటన్నిటిని ప్రిన్సిపల్ ఓపెన్ చేసి పైకి వెళ్లి చూస్తే పైన లూకాస్ తమ్ముడు యాడెన్ కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆ ప్రిన్సిపల్ అయ్యో ఎవరు నేను ఇలా చేసింది అని చెప్పేసి దగ్గరికి వెళ్ళబోతే వెనకల నుండి ఫ్రాంక్ వచ్చి ఆ ప్రిన్సిపల్ ని దాడి చేసి పీక కొరికి చంపేస్తాడు. ఈవినింగ్ స్కూల్ నుండి ఇంటికి వస్తున్న లూకాస్ ని దారిలో క్లింట్ అడ్డుకుని అతన్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. లూకాస్ ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి చెబుతున్నా వినకుండా క్లింట్ కొడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఒక వింత జంతువు పొడవాటి కొమ్మలతో క్లింట్ పై దూకి అతన్ని కొరికి చంపేస్తుంది.
ఇక వెంటనే లూకాస్ అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వెళ్లి చూస్తే వాళ్ళ ఇంటి డోర్స్ ఓపెన్ చేసి ఉంటాయి. మేడపైకి వెళ్లి చూస్తే అక్కడ మొత్తం అంతా బ్లడ్డే ఉంటుంది. లూకాస్ దాన్ని క్లీన్ చేసి తన రూమ్ కి వెళ్లి కూర్చుంటాడు. మరుసటి రోజు స్కూల్లో స్టోరీ టెల్లింగ్ కి సంబంధించిన కొన్ని క్లిప్స్ ని ప్లే చేస్తూ ఉన్నప్పుడు లూకాస్ ఆ వీడియో చూడకుండా నిన్న అతను చూసిన ఆ వింత జీవి యొక్క రూపాన్ని ఒక చెక్కపై చెక్కుతూ ఉంటాడు. ఈవినింగ్ పాల్ ఇంటికొచ్చి తన సిస్టర్ జూలియాతో నువ్వు మీ ప్రిన్సిపల్ ని లాస్ట్ టైం ఎప్పుడు చూసావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు జూలియా ఆమెని నేను నిన్న మార్నింగ్ చూశాను అంటుంది. ఏమైంది, ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పేసి జూలియా అంటుంది. అప్పుడు పాల్ ఆమె కనిపించట్లేదని చెప్పేసి తన హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడు అని చెప్పేసి చెబుతాడు. అప్పుడు జూలియా జరిగిందంతా పాల్ కి చెప్పి ప్రిన్సిపల్ మేబీ ప్రాంక్ వల్ల ఇంటికి వెళ్ళుండొచ్చు అని చెప్పేసి పాల్ తో చెబుతుంది. పాల్ ఇంకా తన కో ఎంప్లాయ్ అయిన డాన్ అనే వ్యక్తితో కలిసి ప్రాంక్ ఇంటికి వెళ్తారు. అయితే ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరో కనిపించరు. పైగా ఆ ఇంట్లో విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సర్లే రేపు మార్నింగ్ సర్చ్ వారెంట్ తీసుకుని ఇక్కడికి వద్దామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు జూలియా క్లాస్ లో ఒక స్టూడెంట్ కనిపించట్లేదంట అని చెప్పేసి పాల్ తో చెబుతుంది. సర్లే నేను చూసుకుంటా అని చెప్పేసి పాల్ స్టేషన్ కి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళిన జూలియా లూకాస్ క్లాస్ లో ఉండడం చూసి లూకాస్ ఇంటికి వెళ్తుంది. అక్కడ ప్రిన్సిపల్ కార్ ని కవర్ చేసి దాచిపెట్టి ఉండడం చూసి వెంటనే పోలీసులకి కాల్ చేస్తుంది. అక్కడికి వచ్చిన పోలీసులు అంతా సర్చ్ చేసి ప్రిన్సిపల్ డెడ్ బాడీని సగం తినేసి ఉండడం చూసి షాక్ అవుతారు. మరుసటి రోజు లూకాస్ ని ఒక పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లి చెకప్స్ అన్ని చేస్తే డాక్టర్ ఆ పిల్లవాడి మానసిక పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. జూలియా పాల్ తో తను నా స్టూడెంట్, తనకి ఎవ్వరూ లేరు, పైగా చిన్న పిల్లాడు, నేను తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెబుతుంది. మొదట్లో పాల్ ఒప్పుకోడు. తర్వాత జూలియా బాగా ఆర్గ్యూ చేయడంతో ఓకే చెబుతాడు. కానీ లూకాస్ ని నైట్ అంతా అబ్జర్వేషన్ లో ఉంచాలి అని చెప్పేసి డాక్టర్స్ చెప్పడంతో జూలియా రాత్రంతా హాస్పిటల్లోనే ఉంటుంది. అదే టైంలో పాల్ కి ఒక కాల్ వస్తుంది. మిస్ అయిపోయిన స్టూడెంట్ క్లింట్ బాడీ దొరికింది అని. వెంటనే జూలియా కూడా పాల్ తో పాటు వెళ్తుంది. అప్పుడు బెడ్ మీద పడుకున్న లూకాస్ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు తెచ్చుకుంటాడు. మూవీ స్టార్టింగ్ లో ఆ క్రియేచర్ పార్క్ ని ఇంకా తన కోవర్కర్ ని లోపలికి లాక్కుని వెళ్లిపోయింది కదా. కానీ ఫ్రాంక్ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఎడెన్ ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఆ క్రియేచర్ దాడి చేయడంతో ఫ్రాంక్ కి బాడీలో చేంజెస్ వస్తూ రోజు రోజుకి చాలా అగ్రెసివ్ గా తయారైపోతూ ఉంటాడు. నేనెక్కడ పిల్లలకి హాని చేస్తానేమో అని చెప్పేసి ఆ పిల్లలిద్దరిని తన రూమ్ డోర్ కి కొన్ని లాక్స్ వేసుకుని నేను పిలిచినా మీరు రావద్దు అని చెప్పి రాత్రంతా చాలా భయంకరంగా అరుస్తూ ఉంటాడు. కానీ ఎడెన్ కి ఫ్రాంక్ అంటే చాలా ఇష్టం. అలా తన తండ్రి గురించే పెట్టుకుని ఎడెన్ బాగా సిక్ అయిపోతాడు. ఒకరోజు లూకాస్ ఎడెన్ ని తీసుకుని వాళ్ళ ఫాదర్ ఉండే రూమ్ డోర్ దగ్గరికి తీసుకెళ్లి డాడీ ఎడెన్ బాగా సిక్ అయిపోయాడు అని చెబుతాడు. అప్పుడు డోర్ ఓపెన్ చేసి ఫ్రాంక్ ఎడెన్ ని లోపలికి లాగేసుకుంటాడు. ఇక అప్పటి నుండి ఎడెన్ వాళ్ళ డాడీ ఫ్రాంక్ దగ్గరే ఉంటాడు. ఇక ఆ రోజు నుండి లూకాస్ బయటికెళ్లి మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటాడు. ఇక ప్రెజెంట్ లోకి వస్తే పాల్ అండ్ జూలియా ఆ ఊర్లో వారెన్ అనే పెద్ద ఆయన దగ్గరికి వెళ్లి లూకాస్ గీసిన డ్రాయింగ్స్ చూపించి ఆ డ్రాయింగ్స్ గురించి చెప్పమంటారు. ఆ డ్రాయింగ్స్ చూసి వారెన్ ఈ డ్రాయింగ్స్ ని గీసిన పిల్లాడు నేటివేనా అని అడుగుతాడు. అయితే పాల్ కాదు, వాళ్ళు ఇక్కడికి వలస వచ్చారు అని చెబుతాడు. అయితే ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి వారెన్ లోపలికెళ్లి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి పాల్కి చూపిస్తాడు. ఇక్కడ ఉండే లోకల్ పీపుల్స్ ఈ వింత జీవిని చాలా సార్లు చూశామని, దాని శరీరం మనిషిలాగా, దాని తల జింక కొమ్ములాగా ఉంటుందని, ఇంకా ఆ జీవి ఎవరిపైనైతే దాడి చేస్తుందో వాళ్ళు ఆ జీవిలాగా మారిపోతారని, ఒకవేళ ఆ జీవిని చంపాలి అంటే దాని మండే గుండెలో కత్తితో పుడవాలి అని చెబుతాడు. ఇదంతా విన్న పాల్ ఇదంతా ఒక కట్టుకథ, ఈ రోజుల్లో ఇలాంటి స్టోరీస్ ఎవరు నమ్ముతారో అంటాడు. ఇక జూలియా హాస్పిటల్ కి వెళ్లి లూకాస్ ని ఇంటికి తీసుకొస్తుంది. లూకాస్ తో మాట్లాడుతూ లూకాస్ అసలు నీకేం జరుగుతుందో తెలుస్తుందా అని చెప్పేసి అంటుంది. అందుకు లూకాస్ అందరూ మా డాడీ చనిపోయారు అనుకుంటున్నారు, కానీ మా డాడీ బ్రతికే ఉన్నారు. ఇంకా యాడిన్ అండ్ డాడీ ఇద్దరు వచ్చి నన్ను తీసుకెళ్తారు అని చెబుతాడు. ఇంతలో బయట ఏదో శబ్దం వినిపించి జూలియా భయపడుతుంది. వెంటనే లూకాస్ ని తీసుకెళ్లి ఒక కార్నర్ లో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడే కూర్చో, నేనేంటో బయటికి వెళ్ళి చూసొస్తాను అని చెబుతుంది. ఇంట్లో జూలియా అండ్ లూకాస్ ఇద్దరు ఒంటరిగా ఉన్నారని చెప్పేసి పాల్ తన కోవర్కర్ అయిన డాన్ ని ఇంటికి పంపిస్తాడు. డాన్ అక్కడికి వచ్చి అంతా చూస్తూ ఉంటే ఒక షెడ్ లో నుండి అతనికి చిన్న పిల్లలు ఏడ్చిన సౌండ్ వినిపిస్తుంది. వెంటనే డాన్ పాల్ కి కాల్ చేసి షెడ్ లో ఎవరో చిన్న పిల్లలు ఏడుస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ షెడ్ కి వెళ్ళి చూస్తాడు. అయితే అందులో లూకాస్ తమ్ముడు యాడెన్ కూర్చుని ఉంటాడు.
నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగేలోపే వెనకాల నుండి ఆ క్రియేచర్ వచ్చి డాన్ ని పొడిచి చంపేస్తుంది. ఆ సౌండ్స్ విన్న పాల్ కంగారు పడి ఇంటికి బయలుదేరుస్తాడు. షెడ్ దగ్గర పడిపోయిన డాన్ కి హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్తుంటే వెనకాల నుండి ఆ క్రియేచర్ వచ్చి పాల్ వీపుపై తన కొమ్ములతో పొడిచి కింద పడేస్తుంది. దాంతో ఇక పాల్ స్పృహ తప్పి పడిపోతాడు. ఈ శబ్దాలు విన్న జూలియా బయటికి వచ్చి చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే లూకాస్ అక్కడ నుండి పారిపోయి ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇక జూలియా పాల్ ని నిద్రలేపి నేను లూకాస్ ని వెతకడానికి వెళ్తున్నాను, నువ్వు రెస్క్యూ టీమ్ ని తీసుకుని మైన్ దగ్గరికి వచ్చి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక మైన్ దగ్గరికి వెళ్ళి చూస్తే లూకాస్ అండ్ ఏడెన్ ఇద్దరు ఒక మూల్లో కూర్చుని ఉంటారు. జూలియా మీకేం కాదు నేను వచ్చేసాను అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ క్రియేచర్ వెనకాల నుండి వచ్చి జూలియాపై దాడి చేస్తుంది. అప్పుడు జూలియాకి వారెన్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఆ జీవిని చంపాలి అంటే మండుతున్న తన గుండెని పొడిచి బయటికి తీసేయాలి అనే విషయం గుర్తుకొస్తుంది. వెంటనే జూలియా తన దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకుని వెంటనే ఆ క్రియేచర్ గుండె మీద కూర్చి దాన్ని చంపేస్తుంది. మరోవైపు యాడెన్ కూడా ఆ జీవిలా మారి వింత శబ్దాలు చేస్తూ ఉంటాడు. అప్పుడు జూలియా లూకాస్ తో మీ తమ్ముడు కూడా మీ నాన్నలాగా మారిపోతూ ఉన్నాడు, వెంటనే పక్కకొచ్చేయి అని చెప్పేసి చెబుతుంది. అప్పుడు లూకాస్ నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం, ప్లీజ్ తనని చంపద్దు అని చెప్పేసి జూలియాని బ్రతిమలాడతాడు. అప్పుడు జూలియా నిజాన్ని అర్థం చేసుకో, ముందు ముందు ఏడెన్ మనకి ఒక ప్రాబ్లంలో తయారవుతాడు, ఎంతో మంది చావులకు కూడా కారణమవుతాడు, బయటికి రా అని చెప్పేసి లూకాస్ ని బయటికి పంపించేసి ఎడెన్ ని కౌగలించుకుంటున్నట్టు కౌగలించుకుని ఒక కత్తి తీసుకుని తన గుండె మీద పొడిచి గుండెని బయటికి తీసేస్తుంది. ఇంతలో అక్కడికి పాల్ రెస్క్యూ టీమ్ ని తీసుకుని వస్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో పాల్ అండ్ జూలియా కలిసి లూకాస్ ని అడాప్ట్ చేసుకుంటారు. ఇక ఈ మూవీ ఎండింగ్ లో వాళ్ళందరూ ఒక లేక్ దగ్గర నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నా జూలియా అని చెప్పేసి పాల్ అడుగుతాడు. చూడాలి, ఇంకా ఏం అనుకోలేదు అని చెప్పేసి లూకాస్ ని తీసుకుని వెళ్తుంది. నువ్వు మాతో పాటు వస్తున్నావా పాల్ అని చెప్పేసి పాల్ ని అడుగుతుంది. నాకు టైం పడుతుంది, మీరు వెళ్ళండి అని చెప్పి పాల్ అటువైపు తిరిగి బాగా దగ్గుతూ ఉంటాడు. అలా దగ్గుతూ ఉన్నప్పుడు తన నోట్లో నుండి ముక్కులో నుండి కళ్ళలో నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది. అంటే పాల్ కూడా ఇప్పుడు రాను రాను ఆ వింత జీవిలాగా మారిపోబోతున్నాడు అనమాట. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. Thank you for watching.